బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మరో 2688 మంది విద్యార్థులకు ప్రముఖ కంపెనీలో చోటు దక్కించుకున్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తున్నాయంటున్న RGUKT ప్లేస్మెంట్ అండ్ శిక్షణ ఇన్ఛార్జ్ రాకేష్ రోహన్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. బాసర త్రిబులైట్లో చదువుకున్న వాళ్లలో ఇప్పటి వరకు దాదాపు 2688 మంది విద్యార్థులకు ఉద్యోగం లభించింది. బాసర త్రిబులైట్ ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులకు ప్లేస్మెంట్ దొరికింది? ఇది ఆన్లైన్ లో దొరికిందా, ఆఫ్లైన్ లో దొరికింది? మొత్తం ఎంతమందికి దొరికింది? మీ దగ్గర ఉన్న లెక్క ఏంటి? మనకి 4 years ముందు 41% ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండే, నెక్స్ట్ 53 ఉండే, అది 63 అయింది. ఇప్పుడు మనకి 74% ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది అనమాట. ఈ ఇయర్ మనకి 88 కంపెనీస్ ఆన్ క్యాంపస్ వచ్చినాయి. సో ఇవి కాకుండా మన పిల్లలు ఇస్రోలో, DRDOలో, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్స్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా, SIL గా ఇట్లా చాలా మంది ఆఫ్ క్యాంపస్ లో వెళ్ళిపోయారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ లో ప్రధాన ఉద్దేశం ఏంటి? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీ దగ్గర జరుగుతున్న ప్రక్రియ ఏంటి? మనకు ఆన్ క్యాంపస్ లో జాబ్ మెయిల్స్, జాబ్ సెక్షన్స్ పెట్టేసి మనం వి విల్ ఇన్వైట్ ద కంపెనీస్ అనమాట. మన స్టూడెంట్స్ ఆర్ వెరీ డిసిప్లిన్, దే ఆర్ వెరీ హంబుల్ అండ్ కంపెనీస్ ప్రిఫర్ సచ్ క్యాండిడేట్స్ అనమాట. నాలెడ్జ్ తో పాటు ఈ అదర్ అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో మన దగ్గర వీ హ్యావ్ సచ్ గుడ్ స్టూడెంట్స్ అనమాట. సో వీ హ్యావ్ దట్ ఎడ్జ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. పొందిన ఒక్కొక్క విద్యార్థి సగటు వేతనం ఎంత ఉంటుంది అనుకుంటారు? మనకి ఈ ఇయర్ చూసుకుంటే థాట్ వర్క్స్ అనే కంపెనీ 9 స్టూడెంట్స్ కి 8.3 lakhs per annum ఆఫర్ చేసిందండి. తర్వాత 8 lakhs ఒక 6 స్టూడెంట్స్ కి ఆఫర్ చేశారు. తర్వాత 7 lakhs per annum ఒక 4 స్టూడెంట్స్ కి ఆఫర్ చేశారు. సో బేసిక్, సో CTC అంటారు, కాస్ట్ టు కంపెనీ. సో పర్ యానమే ఉంటుందండి. బాసర త్రిబుల్ అంటేనే గ్రామీణ ప్రాంతానికి కదా. ఈ ఉద్యోగం పొందిన వాళ్ళు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళ, లేదా పట్టణ నేపథ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నారు? మన దగ్గర బై డిఫాల్ట్ 95% క్యాండిడేట్స్ చూసుకున్నా కూడా మనకి 90 to 95% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. సో ప్లేస్డ్ క్యాండిడేట్స్ లో కూడా ఆల్మోస్ట్ 90 to 95% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అండ్ పావర్టీ లైన్ దాని నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు బాగా కష్టపడి చదువుకొని, అరే మన పేరెంట్స్ కష్టపడుతున్నారే, మనం కష్టపడాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలి, ఇన్స్టిట్యూట్ కి ఒక మంచి పేరు తేవాలి, మన పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చదువుతున్నారు అండ్ అదే దీంతో మంచి ఉద్యోగాలు కూడా తెచ్చుకుంటున్నారు. ప్రతి విద్యార్థి ఉద్యోగం సంపాదించేలా మన ఇన్స్టిట్యూషన్ లో తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలేంటి? బోధన పద్ధతి ఎలా ఉండబోతుంది? బాసర పెట్టినప్పటి నుంచి మన కరికులం వెరీ స్టాండర్డైజ్డ్ అనమాట. మనం IIT ఖరగ్పూర్ నుంచి స్టార్టింగ్ తీసుకున్నాం కరికులం. మోస్ట్ ఆఫ్ ఇట్ మనం వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ కరికులం. సో మన ఫ్యాకల్టీ బాగా కష్టపడి, మన HODs అందరూ బాగా కష్టపడి, అందరు సపోర్ట్ చేస్తేనే స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు దిస్ స్టేజ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రైనింగ్స్ కూడా వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ సైడ్ అనమాట. సో ఇండస్ట్రీ ముందుకు వస్తున్నారు, మన ఇన్స్టిట్యూట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కలగలుపుకొని మన పిల్లలు మంచిగా రాణిస్తున్నారు. దాదాపు సంవత్సరాల నుంచి కొంత కరోనా ప్రభావం కనిపించింది. ఈ ఏడాది మనకు సంబంధించిన బ్యాచ్ ఎప్పుడు పూర్తి అవుతుంది? వాళ్ళకి ఎవరైనా ఉద్యోగ కోసం, ప్లేస్మెంట్ కోసం ఏమైనా కంపెనీలు ముందుకు వచ్చాయి? స్పెషాలిటీ ఏంటంటే మనం ముందు భయపడ్డాం, అంటే కంపెనీస్ వస్తాయా రావా అని. విత్ టైం అంటే 2020 మార్చ్ తర్వాత ఒక 6 నెలల తర్వాత గడిచే కొద్దీ మనకు యాక్చువల్లీ కలిసి వచ్చింది. ఇన్ ద సెన్స్ ఎక్కువ కంపెనీస్ వచ్చాయి అండ్ మనకి ఇప్పుడు హైయెస్ట్ ప్లేస్మెంట్ ఉందన్నమాట. బాసర త్రిబులైట్ లో చదువుకునే విద్యార్థుల్లో ఒక గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది. తద్వారా వివిధ కంపెనీలు కూడా ఉద్యోగాల్లో చేసుకోవడానికి ఆసక్తి చూపుతారనే అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఉద్యోగంతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటే అభ్యర్థులు అన్ని విధాలుగా రాణిస్తారని సూచన వినిపిస్తుంది.